ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృపచేత ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కటి మాట మనం చదువుదాం. 86వ కీర్తన 17వ చరణం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ప్రియులారా, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు అనే మాట. చూడండి, దేవుడి మీద ఆధారపడిన వారికి కలిగే ఆశ్చర్యమైన సహాయం ఎలాంటిది అనంటే ఒక గొప్ప ఆదరణకరమైనది అని మనం గుర్తించాలి. ఎందుకంటే అనేక మంది మనకు సహాయం చేయొచ్చు. ఆప్తులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, బంధుమిత్రాదులైన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు అందరూ సహాయం చేయొచ్చు. కానీ ఆ సహాయ సహకారాలు కొంతవరకే పరిమితమై ఉంటాయి. కానీ దేవుడు మనకు చేసే సహాయం ఎలాగుంటుంది అనంటే దాని వలన గొప్ప ఆదరణ మనకు కలుగుతుంది. అందుచేత ఈ కీర్తనాకారుడు, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, అయితే నా పగవారు నన్ను చూచి సిగ్గుపడినట్లు నాకు ఒక శుభకరమైన ఆనవాలు కావాలి, అంటే ఒక సూచన నాకు కావాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒకవైపేమో నాకు ఎంతో మీరు సహాయం చేస్తున్నారయ్యా అంటూనే, నువ్వు నన్ను ఆదరించుచున్నావయ్యా అంటూనే నాకు ఒక సూచన కనపరచు అని అర్జిస్తున్న ప్రార్థన ఈ వాక్యంలో మనం గమనిస్తాం. ఎందుకు ఈ దైవజనుడు ఇలా అడుగుతున్నాడు అనంటే, మనం ఆరాధించే మన ప్రభువు ఏదో గాలిలో మేడలు కట్టినట్లుగా ఏదో మనకు ఆదరణకరమైన వాక్కులు చెప్పి పంపించే దేవుడు కాదు, కానీ ఆయన మనకు సూచనలు కనపరిచే దేవుడు అండి. అంటే ఆనవాలు చూపించి మనకు ఒక నిరీక్షణ పుట్టించి ధైర్యమును కలిగించి మన అడుగులు స్థిరపరిచే గొప్ప దేవుడు అండి. లేఖనాల్లో మనం చదివితే రాజైన హిజ్కియాకి రోగం వచ్చింది, మరణకరమైన రోగము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దైవజనుడు రాజైన హిజ్కియాను దర్శించి ఆయన పలికిన మాట ఏంటంటే, నీ దినములు ముగించబడ్డాయి, నీ ఇంటిని చక్కపెట్టుకో అని దైవజనుడు రాజైన హిజ్కియాకు చెప్పినప్పుడు రాజైన హిజ్కియా వెంటనే ఆయన గోడవైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ఎందుకంటే యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో నడిచిన వాడు గనుక, దేవునికి ఆయనకు ఒక అత్యున్నతమైన సహవాస సంబంధం ఉంది గనుక, ఒక మంచి మనసాక్షి కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాడు గనుక ఇక వేరే కార్యక్రమాలు ఏమీ ఆయన తలపెట్టలేదు. కానీ వెంటనే గోడవైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ చరిత్ర చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాలేదు, ఆయన చేసిన ప్రార్థన కూడా వ్యర్థం కాలేదు. ఆ కన్నీళ్లను ప్రభు చూచాడు, ఆయన ప్రార్థనని దేవుడు ఆలకించాడు. వెంటనే ఆ మాట తీసుకుని వచ్చిన దైవజనుడు ఆ నడిమిసాల దాటక మునిపే మరలా దేవుడు యెషయా ప్రవక్తతో చెప్పాడు, నీవు వెళ్ళి మరలా రాజైన హిజ్కియాకి ఎలాగూ చెప్పు, అతను కార్చిన కన్నీళ్లు చూచాను, అతను చేసిన ప్రార్థన చూసి విన్నాను, అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నానని రాజైన హిజ్కియాకి చెప్పమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. ఎంత ఆశ్చర్యమైన సంగతో కదా. ప్రార్థన చేసిన 6 నెలలకు సమాధానం కాదండి, ప్రార్థించిన 3 నెలలకి సమాధానం కాదండి, ప్రార్థించిన తర్వాత ఎప్పటికో సమాధానాన్ని పొందుకోవడం కాదండి, మరుక్షణం
నడిమిసాల దాటక ముడిపోయి అంటే ఎంత త్వరితగతిలో ప్రభు సమాధానం ఇచ్చాడో చూడండి. ప్రియులారా, నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపంగా ఉండే దేవుడు అండి. ఆయన బిడ్డలు కన్నీళ్లు కారిస్తే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి. ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు ఆయన వైపు తిరిగి కన్నీళ్లు కార్చి ప్రార్థించి అర్జించి విన్నపించుకుంటే ఆయన ముఖం చాటేసుకునే దేవుడు కానే కాదు, వెంటనే సమాధానం ఇచ్చి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే గొప్ప దేవుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన సహోదరులారా, మరలా తిరిగి దైవజనుడు వెళ్ళి నీ ప్రార్థన ప్రభు ఆలకించాడు, నీ కన్నులు ఆయన చూచాడు, నీకు 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించబడింది అన్నప్పుడు అక్కడ మనం గమనించవలసిన ఒక చక్కటి విశేషమైన అనుభవం ఏంటంటే, దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దానికి ఒక సూచన ప్రభు కనపరచాడండి. ఆ మాటలు మనం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 7వ వాక్యంలో మనం ఆ మాటలు చదువుతామండి. నేను చదువుతానండి. యెహోవా తాను పలికిన మాట నెరవేరుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్కజేసెను. ప్రియ సహోదరులారా, చూడండి, ఆ దిగిపోయిన ఆ నీడ, ఆ రోజుల్లో నీడను బట్టి సమయాన్ని గుర్తించేవాళ్ళండి, లెక్కించేవాళ్ళండి. అందుచేత నీ ఆయుష్ను పొడిగించాను అనడానికి సూచన ఆ దిగిపోయిన ఆ ఎండను 10 మెట్లు వెనుకకు మరలా ఆయన తీసి చూయించినట్లు సత్యవాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, అంటే మనం కార్చిన కన్నీళ్ళకి, మనం చేసిన ప్రార్థనకి ఆయన ఒక సూచన కనపరుస్తాడు. ఆయన మాట శక్తి కలిగినది, యథార్థమైనది. మాట ఇచ్చి మాట తప్పేవాడు కానే కాదండి. ఆయన ఇచ్చిన వాక్కు ఏనాడు కూడా నిరర్ధకం కాదండి, నిష్ప్రయోజనం కాదండి. నిశ్చయముగా ఆయన మాటను నిలబెట్టి మాటను నెరవేర్చి ఆయన మన వెన్నుతట్టి నడిపించే శక్తి కలిగిన దేవుడండి. మనం ఏ విషయంలోనైనా ఆయన వేడుకొని, ప్రభువా నా విశ్వాసము బలపరచబడినట్లు, నా విశ్వాసము స్థిరపరచబడినట్లు, నీ యందు నాకు నిరీక్షణ కలిగినట్లు, నాకు ఒక శుభకరమైన ఆనవాలు కనపరచమని ఆయన సన్నిధిలో మనం కన్నీళ్లు కారిస్తే వెంటనే ఆయన దర్శనమిస్తాడు, ఆయన వాక్కు పంపుతాడు, ఆయన సూచన ఆయన కనపరుస్తాడు. ఆయన మనకు ఒక శుభకరమైన ఆనవాలు చూపించి మన విశ్వాసాన్ని స్థిరపరచగలిగిన శక్తి కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆనాడు హిజ్కియా ఆరాధించే దేవుడే మనం ఆరాధించుచున్న దేవుడు. ఆనాడు హిజ్కియాకు ఒక శుభకరమైన ఆనవాలు చూపించిన ఆ శక్తి కలిగిన దేవుడు ఈనాటికి సజీవుడే ఉన్నాడు. ఆయన మనకు శుభకరమైన ఆనవాలు చూపిస్తాడు, మన విశ్వాసాన్ని దృఢపరుస్తాడు, మనల్ని ముందుకి కొనసాగింప చేస్తాడు ఆ గొప్ప తండ్రి. మరొక మాట కూడా మనం లేఖనాల్లో చదువుతాం. అదేంటంటే, షోమ్రోనులో బహు భయంకరమైన కరువు అండి. ఆనాడు దైవజనుడైన ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వర్తమానం పంపించాడు. ఉపధ్య దగ్గర ఒక వర్తమానం, అదేంటంటే దైవజనుడైన ఏలియాని కలుసుకొనమని ఆహాబు నద్దకి వర్తమానం పంపించాడు. రాజైన ఆహాబు దైవజనుడైన ఏలియాని కలవడానికి ఆయన వచ్చాడండి. ఆ రోజున దైవజనుడైన ఏలియా ఆహాబుతో కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు, ఈ కరువు తొలుగుతుంది, సమృద్ధి అయిన వర్షం పడుతుంది, మనము ఇక మీదట ఆశీర్వాదకరమైనటువంటి అనుభూతిలోనికి మనం వెళ్ళబోతున్నాం, నువ్వు వెళ్ళి భోజనము చేయమని ఈ దైవజనుడు రాజైన ఆహాబుతో చెప్పాడండి. ఆ తర్వాత రాజైన ఆహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు. దైవజనుడు అయితే కర్మేలు పర్వతం మీదకు వెళ్ళి మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని రోదన చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, మన పితరుల యొక్క ప్రార్థనలు చూడండి ఎంత బలమైనవో, ఎంత శక్తి కలిగినవో. వారు ప్రార్థన దైవ సన్నిధికి చేరింది. వాళ్ళు వెనువెంటనే ఆశ్చర్యమైన కార్యాలు చూడగలిగారంటే ఆ ప్రార్థన యొక్క అనుభవాల్ని మనం గమనించాలి, గుర్తించాలండి. మనం తాత్కాలికంగా ఏదో ప్రార్థనలు చేస్తుంటాం, కన్నీళ్లు కారుస్తుంటాం, ఆ తర్వాత మనం ఏనాడో కార్యం జరుగుతుంది అన్నట్లుగానే వెళ్ళిపోతుంటాం. కానీ మన పితరులు అలా కాదండి. మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడంటే, ఆయన ప్రార్థన చేస్తూ తన పనివాణ్ణి పిలిచి చెప్తున్నాడు, ఇదిగో ఆ సముద్రపు తట్టుకు వెళ్ళి చూడు, ఆనవాలు
సూచనలు ఏమైనా కనబడితే నాకు తెలపమని ఆ పనివాడిని పంపాడు. ఆ పనివాడు వెళ్ళి సముద్రం వైపు చూస్తే ఏ సూచన కనిపించలేదండి. అదే మాట తీసుకుని వచ్చి దైవజనుడితో చెప్పినప్పుడు ఆ దైవజనుడు, ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రాలేదు అని విసిగిపోలేదండి. ఆ పనివానితో ఏం చెప్పాడు? 7 మారులు నువ్వు అలా వెళ్ళి చూడమన్నాడు. ప్రియ దేవుని బిడ్డల ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ 7వ మారు ఒక శుభకరమైనటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చాడు ఆ పనివాడు. ఆ దైవజనుడితో చెప్తున్నాడు, అయ్యా, ఒక మనుషుని అరచేతి అంత మేఘము ఇదిగో నా కళ్ళతో నేను చూచాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పిల్లల వర్షం లేక ప్రజలు అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఆకలి బాధతో ప్రజలు అల్లాడిపోతున్నారండి. ఆ సందర్భంలో దైవజనుడు చేసిన ఆ ప్రార్థన వలన ఒక మనుషుని అరచేతి అంత ఆ మేఘము ఆకాశంలో కనబడింది, సూచన కనబడింది. అంతే దైవజనుడు చెప్పాడు, ఇదిగో దేవుడు కార్యం ప్రారంభించాడు. లేఖనాల్లో మనం గమనిస్తే ఆ అరచేతి అంత మేఘం మహావర్షముగా కురిపించబడింది. కరువుతో అల్లాడిపోతున్న ఆ ప్రాంతానికి ఆ శాపం తొలగింది. ఒక అద్భుతం ప్రజలు చూడగలిగారు. మీరు ఈ విషయాన్ని రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 43వ వాక్యంలో మనం చదువుతామండి. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనను. ప్రియ సహోదరులారు, చూడండి, ఇక్కడ ఆ ఆనవాళ్ళు కనపడేటంత వరకు కూడా ఆ దైవజనుడి ప్రార్థన ఆగలేదు. ఆయన మొరపెట్టడం మానుకోలేదండి. అప్పుడు దేవుడు ఒక శుభకరమైన సూచన, నేను కార్యమును ప్రారంభించాను అని. ఈ రోజున మన ప్రార్థన వలన ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి శుభకరమైన సూచనలు, ఆనవాళ్ళు మనం కూడా పొందుకునే ఆ అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏదో తాత్కాలికంగా ప్రార్థన చేస్తున్నామని కాదు, ఏదో మొరపెట్టుకుంటున్నామని కాదు, కానీ ఒక శుభకరమైన ఆనవాళ్ళు ఆనాడు కనపరిచిన ఆ దేవుడు ఈనాడు కూడా మనకు కూడా సమీపాన ఉన్నాడు. నిజముగా మొరపెట్టడానికి ఆయన సమీపముగా నిలిచే దేవుడు. మనకు ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను కలిగించడానికి ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఆయన గుప్పులు విప్పడానికి సిద్ధపడి ఉన్న దేవుడు అండి. గనుక మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎలాంటి కరువైనా, ఎలాంటి క్షోభ అయినా, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి ఇబ్బంది అయినా ఆయన మనకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి ఆ యొక్క శాపాన్ని తొలగించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. అంతేకాదు, మన ప్రార్థనలో ఒక పట్టుదల కలిగినప్పుడు, మన ప్రార్థనలో విశ్వాసాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ శుభకరమైన ఆనవాల్ని మనం చూడగలుగుతాం. ఆయన మనకు ఆ సూచనలు కనపరిచే దేవుడు అండి. అంత మాత్రమే కాదు, లూకా సువార్తలో మనకు బాగా తెలిసిన మాట అదేంటంటే, కొందరు గొర్రెల కాపరులు రాత్రుల తమ మందలు కాచుకుంటూ ఉన్నారండి. అంతలో పరలోకంలో నుండి దేవదత్తులు దిగి రావడం, వారికి ఒక శుభ సమాచారాన్ని ఇవ్వడం మనకు బాగా తెలిసిన విషయమే. ఆనాడు వారు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ముట మీరు చూచెదరని వారితో చెప్పాను. చూడండి, వీళ్ళు గొర్రెల కాపరులండి. వాళ్ళకి పెద్ద చదువులేమీ లేవు. అందుచేత దేవదూత దిగి వచ్చి వారికి ఈ వర్తమానాన్ని తెలియపరుస్తూ, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మీరు గుర్తించడానికి ఇవి మీకు ఆనవాలు అని కొన్ని సూచనలు, ఆనవాళ్ళు కనపరిచారు. అదేంటంటే, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పొరను పెట్టబడి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా రాజుగా పుట్టిన వాళ్ళు ఎక్కడుంటారు? రాజు కుటుంబాలలో ఉంటారు. దేశాన్ని పరిపాలించే రాజులు రాజనగరంలో ఉంటారు. కానీ ఈ రారాజు, ఈ యువరాజు, ఈ మహారాజు ఎక్కడున్నాడు అనంటే పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పొరను పెట్టబడి ఉంటాడు. ఇది మీకు ఆనవాలు అని ఆ ఆనవాలు కనపరిచినట్లు ఇదిగో లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం.
అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని మనం గుర్తించే ఆనవాలు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని మనం చూడదలిచినప్పుడు ఆ ఆనవాలు మనం గుర్తించి ఆయన సన్నిధికి మనం వెళ్ళగలిగితే నిశ్చయముగా ఆయన మనం చూడగలుగుతాం. గొర్రెల కాపరులకి ఆ ఆనవాలు తెలియపరిచినప్పుడు ఆ ఆనవాళ్ళు, ఆ సూచనలు పట్టుకొని వాళ్ళు వెళ్ళారండి, ప్రభువును చూచారండి, సామ్రాణి బోళములను ఆయన కానుకలుగా ఇచ్చారండి, ఆయనను స్తుతించి మహిమపరిచారండి. ఇదిగో ఈ రోజున ఆ శుభకరమైన ఆనవాలు మనం అడిగితే, ప్రభువా నిన్ను చూడాలన్న ఆశ నాకుంది, నీ స్వరము వినాలన్న కోరిక నాకుంది, నిన్ను చేరుకోవాలన్న కాంక్ష నాకుంది, కానీ నిన్ను చూచే ఆనవాలు నాకు కావాలి, నీ స్వరము వినే ఆనవాలు నాకు కావాలి, నిన్ను చేరుకునే ఆ శుభకరమైన సూచనలు నాకు కావాలని ఆయన సరిగ్గా కోరుకుంటే నిశ్చయముగా ఆ ఆనవాలు, ఆ సూచనలు మనకు కనపరచబడతాయి. మనం ఆయనను ధారాళంగా చూడవచ్చు, ఆయన స్వరాన్ని వినవచ్చు, ఆయన సన్నిధిలో హర్షించవచ్చు. గనుక ఆయన ఎవరు అనంటే ఆయన మనకు శుభకరమైన సూచనలు కనపరిచే శక్తి కలిగిన దేవుడు అన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆ శుభకరమైన ఆనవాలు పొందుకొని విశ్వాసమందు బలపరచబడదుముగాక. అలాంటి కృప మనకు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. ఆనాడు భక్తుడు నాయన పలికిన మాటల్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు సహాయము చేయించు ఆదరించుచున్నావు, కానీ నాకు ఒక శుభకరమైన ఆనవాలు కావాలని ఆనాడు భక్తుడు కోరుకున్నాడు. మా పితరుల జీవితాలలో ఎన్నో శుభకరమైన ఆనవాలు చూపించి ఆయన శుభకరమైనటువంటి సూచనలు కనపరిచి గొప్ప కార్యాలు చేశారు. ఆ రీతిగానే మేము కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన మా ప్రార్థనలు ఆలకించి శుభకరమైన ఆనవాలు మాకు కనపరిచి మా వెనుతట్టి నడిపించమని, మా విశ్వాసాన్ని బలపరచమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎవరు ఏ ఏ విషయాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాలలో వారికి ఒక సూచన, శుభకరమైన ఆనవాలు మీరు కనపరిచి వారి విశ్వాసాలను దృఢపరిచి మీరు చేపట్టి నడిపించమని ఇదిగో మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ దినమంతయు మీ విశేషమైన కృప, దీవెన, ఆశీర్వాదం మా వెనువెంట నడిపించి మమ్మల్ని ఈ దినమంతా మీ కౌగిలిలో దాచుకొనమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.